ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు ఆగం చేశాయి. చేతికొచ్చిన పంటలు తడిచిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ఈదురుగాలులకు చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. తెంపడానికి సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేలరాలాయి. మార్కెట్లో ఆరబోసిన ధాన్యం రాశుల్లోకి వర్షం నీరు చేరింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్లో వర్షాల బీభత్సంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం అకాల వర్షాలతోటైతే రైతులకు తీరని నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష ప్రభావం కనిపించింది. అయితే ఇటు వరంగల్ కావచ్చు, అటు జనగామ, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాద్ ఈ 5 జిల్లాలలో వర్ష ప్రభావం చాలా ఎక్కువగా కనిపించిందని చెప్పచ్చు. ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ఏటు నాగరం, మంగపేట ఈ ప్రాంతాలలో, వెంకటాపూర్ ఈ మండలాలలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. తర్వాత చాలా చోట్ల కళ్ళాలలో ధాన్యం ఆరబోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కోతలు పూర్తవుతున్నాయి చాలా వరకు. దీంతో ఒక్కసారిగా అకాల వర్షంతో అన్నదాతలు అయితే తాము పండించిన పంట చేతికొచ్చే దశలో ఆ వర్షం నుంచి కాపాడుకోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పచ్చు. చాలా చోట్ల ధాన్యం మొత్తం పూర్తిగా తడిచిపోయింది. సేమ్ టైంలో ఇక్కడ మిర్చికి సంబంధించి కూడా ఆరబోసి మార్కెట్లో రేటు లేకపోవడంతో చాలామంది ధర వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంచుకున్నారు. మిర్చికి సంబంధించినటువంటి పంట కూడా తడిచిపోయిందని చెప్పచ్చు. భూపాలపల్లి జిల్లాలలో కూడా దాదాపు 2500 ఎకరాలలో పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. నిన్న దాదాపు 2 నుంచి 3 గంటల పాటు అత్యంత భారీ వర్షమే కురిసిందని చెప్పచ్చు. దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం చాలా ప్రాంతాల్లో ఈ 2 జిల్లాలలో నమోదైంది. ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ధాన్యం అయితే ఐకేపీ కేంద్రాల దగ్గరికి తీసుకొచ్చి అమ్ముకోవడానికి ఆరబోస్తున్నారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో తమ ధాన్యాన్ని తేమ లేకుండా ఎండబెట్టుకోవడానికి అమ్ముకోవడానికి రైతులు రెడీ అయిన సమయంలోనే ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయిందని చెప్పచ్చు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యాన్ని ఆరబోసుకోవడంలో రైతులు నిమగ్నమై ఉన్నారని చెప్పచ్చు. దాదాపు 2500 ఎకరాలలో ప్రాథమికంగా పంట నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు. సేమ్ టైంలో నిన్న వర్షం 2-3 గంటల పాటు భారీగా పడింది. అయితే అదేవిధంగా ఈదురుగాలులకు సంబంధించి కూడా చాలా ఎక్కువ విషయ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పంట చేతికొచ్చే దశలో మామిడి కాత పూర్తిగా రాలిపోయిందని చెప్పొచ్చు. చాలా చోట్ల తోటలలో మామిడి నేలపాలైందని చెప్పచ్చు. దీంతో చేతికొచ్చే దశలో పంట మొత్తం దెబ్బతింది. రైతులకైతే లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. దాదాపు మంచి పంట చేతికొచ్చే సమయంలో 1-2 రోజులలో చాలా చోట్ల కూడా మామిడికి సంబంధించినటువంటి కోతలు జరగాల్సి ఉంది. అదేవిధంగా వరికి సంబంధించి కూడా దాదాపు 50% ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. దాదాపు ధాన్యం రాసులంతా కూడా విక్రయానికి తీసుకొస్తున్నారు. ధాన్యం కేంద్రాలలో ధాన్యం తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు మామిడి పంటకు సంబంధించి కూడా చాలా చోట్ల నేల రాలిపోయింది. అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే మహబూబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇటు కే సముద్రం, తర్వాత గూడూరు ఆ ప్రాంతాలలో కురిసిన వర్షానికి చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. ఎప్పుడైతే వర్షానికి బ్రేక్ ఇచ్చారో ఇమీడియట్లీ అధికారులు అయితే ఆ చెట్లను తొలగించి రాకపోకలకు ఫ్రీ చేశారని చెప్పచ్చు. ఇటు మహబూబాద్ జిల్లా మీద కూడా ఎక్కువ ప్రభావం కనిపించింది. చాలా చోట్ల ధాన్యం రాసులైందా కూడా నీళ్ళ పాలయ్యాయి. చాలా ధాన్యం తడిచిపోవడంతో ఉదయం నుంచి అయితే వాటిని ఎండబెట్టుకునే పనిలో మాత్రం రైతులు ఉన్నారని చెప్పచ్చు. ఇక వరంగల్ జిల్లాలో ఒక విషాద సంఘటన కూడా జరిగిందని చెప్పచ్చు. కట్యాల సమీపంలో ఓ ట్రాక్టర్ వెళ్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఈదురుగాలులు భారీ వర్షం కురిసింది. ఇదే క్రమంలో ట్రాక్టర్పై ఒక ఎండిపోయిన చెట్టు మొదలు విరిగి పడడంతో దయాకర్ అనే వ్యక్తి చనిపోయాడు. అతను ఇల్లందు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, వర్ధన్నపేట నియోజకవర్గం. అతను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హాలిడేస్ కావడంతో తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో ఆయన సహాయం చేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. అతను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వ్యవసాయ పనుల్లో భాగంగా గడ్డిని తీసుకుని వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్క కొడుకు ఈ ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం అంతా రోధిస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో వరంగల్ నగరంలో కూడా చాలా చోట్ల భారీ వర్షం నేపథ్యంలో రోడ్లపైకి నీళ్ళు వచ్చి చేరింది. చాలా చోట్ల 2-3 గంటల పాటు రాకపోకలు కావచ్చు లేదా జనజీవనం స్తంభించే విధంగా ఉంది. సాయంత్రం ఎక్కువ వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల అయితే లోతట్టు ప్రాంతాలు కొంత ఇబ్బంది పడ్డాయి. అయితే ఇదే కంటిన్యూ కనుక ఒక 1-2 గంటల వర్షం మరింత కనుక కురిస్తే కొంత లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కానీ 7:30-8 తర్వాత బ్రేక్ ఇచ్చింది. దీంతో
కొంత రిలీఫ్గా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. అయితే గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత ఇబ్బందులు పడ్డ ప్రజలకైతే కొంత ఈ చల్లదనాన్ని ఈ వర్షం ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే నగరవాసులకు ఈ విధంగా ఉంటే రైతులకు పట్ల మాత్రం తీవ్ర నష్టాన్ని వాటిల్లిందని చెప్పొచ్చు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఎల్లో అలర్ట్లో ఉన్నటువంటి దాంట్లో చూస్తే ఇటు జనగామ ఉంది, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఈ వచ్చే 2 రోజుల పాటు కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేశారు. సేమ్ టైంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు. ఇప్పటి వరకు వరికి సంబంధించినటువంటి కోతల సమయం ఇది కాదు. ఎవరైనా ఇవాళ రేపు వరి కోతలు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంత సమయం ఆగాలని సూచిస్తున్నారు. వర్షం 1-2 రోజుల పాటు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈదురుగాలుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వరి కోతలు మాత్రం ఆపాలని చెప్తున్నారు. అదేవిధంగా ఉన్న ధాన్యాన్ని కూడా వర్షం నుంచి తడవకుండా కాపాడుకునే చర్యలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. సేమ్ టైం వర్షాల ప్రభావం ఇటు ఎన్నికల ప్రచారాల మీద కూడా కనిపించిందని చెప్పొచ్చు అపర్ణ. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి. 11వ తారీఖు తోటి ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది. దీంతో ప్రజల దగ్గరికి వెళ్లేందుకు కూడా అభ్యర్థులు తర్వాత అగ్రనేతలతో ప్రచారాలు కూడా హోరెత్తించే సమయం. ఈ క్రమంలో నిన్న పడినటువంటి వర్షం కొంత ప్రచారాల మీద కూడా ఎఫెక్ట్ చూపించిందని చెప్పొచ్చు. అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన ఉండే. అయితే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా నేతల్లో టెన్షన్ ఉండే. ఎందుకంటే ఒక్కసారిగా పడినటువంటి వర్షంతో అప్పటికే కార్యకర్తలు కావచ్చు, లీడర్లంతా చేరుకున్న ఈ వర్షం కంటిన్యూ అయితే ఈ ఎన్నికల రోడ్ షో కావచ్చు, కార్నర్ మీటింగ్లు జరగకపోవచ్చు అని ఆందోళన చెందారు. కానీ 7 గంటల తర్వాత వర్షం బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి రావడం, ఇటు వరంగల్ పశ్చిమ అదేవిధంగా తూర్పు నియోజకవర్గాలలో కూడా ఆయన ప్రచారాలు చేశారు. బహిరంగ కార్నర్ మీటింగ్లలో కూడా మాట్లాడుకున్నారు. ఇవాళ కూడా ప్రధానమంత్రి మోదీ సభ కూడా ఉంది. అయితే నిన్న వర్షంతో కూడా బీజేపీ కూడా ఆందోళన గురైంది. కానీ నిన్న సాయంత్రం నుంచి బ్రేక్ ఇవ్వడంతో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి లక్ష్మీపురంలో ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఎన్నికల ప్రచారాల మీద సంబంధించి రెయిన్ ఎఫెక్ట్. అదేవిధంగా రైతుల మీద మాత్రం చాలా ఎక్కువ ప్రభావం చూపించింది. రైతులు చాలా చోట్ల నష్టపోయారు. వచ్చే 48 గంటలు కూడా వర్షం ఎక్కువగా ఉండే